లేఖనాలు ఈ విధంగా చెప్తుంది, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుచున చూచుటేలా. మొదటగా నీలో ఉన్న క్రియలు సరిదిద్దుకోకుండా ఎదుటివారిని నువ్వు వేలెత్తి చూపించడానికి మనం ఏ పాటి వారము? నీ సహోదరుని కావచ్చు, నీ పొరుగు వారిని కావచ్చు, నీ యొక్క బంధువర్గాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఏలెత్తి చూపించే ముందుగా నీ కంటిలో ఉన్నటువంటి ధూళమును, నీ వైపు చూపిస్తున్నటువంటి అతిక్రమములు, నీ మీద మోపబడ్డటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని మొట్టమొదటగా తీసివేసి ఆ తర్వాత నీ సహోదరి కంటిలో ఉన్న నలుసు నువ్వు చూడు. అప్పుడు అది నీకు తేటగా కనపడుతుంది. అలా కాకుండా నీ కార్యములు, నీ యొక్క వ్యభిచారమైన కార్యములు, అపవిత్రమైన కార్యములు నువ్వు అలాగనే పెట్టుకొని ఎదుటివారు నువ్వు ఎలా తీర్పు తీర్చగలుగుతావు? కాబట్టి ఈ తీర్పు తీర్చే పని నాదంటుండే ప్రభు. కనుక దేవుడి మాటలు నీతో నాతో మాట్లాడను గాక. ఆమేన్.